యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2024 రిలీజ్ చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి చాలా ప్రెస్టీజియస్ ర్యాంకింగ్స్ ఇస్తుంది అనమాట. NIRF తో పాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ ఈ రెండు కలిపి ఈ ర్యాంకింగ్స్ తయారు చేస్తాయి. ఈ ర్యాంకింగ్స్ అన్ని కూడా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ అన్ని చూసి రీసెంట్ గా మనం చూస్తే స్టేట్ యూనివర్సిటీస్, ఓపెన్ యూనివర్సిటీస్, స్కిల్ యూనివర్సిటీస్ ఈ కేటగిరీస్ కూడా యాడ్ అయ్యాయి. మామూలుగా యూనివర్సిటీస్, కాలేజెస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఫార్మా, తర్వాత మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్, అగ్రికల్చర్ ఇలా రకరకాల కేటగిరీస్ లో భారతదేశంలో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి కొన్ని పారామీటర్స్ ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తారు. అదే NIRF అన్నమాట, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఏమేం పారామీటర్స్ చూస్తారు? టీచింగ్ ఎలా ఉంది, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ఎలా ఉంది, గ్రాడ్యుయేట్ అవుట్కమ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి ర్యాంకింగ్స్ ఇస్తారు. ఈ ర్యాంకింగ్స్ లో 8th కాన్సిక్యూటివ్ టైం కంటిన్యూస్ గా 8 సంవత్సరాల పాటు IIT మెడ్రాస్ టాప్ లో ఉంది. ఈసారి కూడా IIT మెడ్రాస్ తన ఫస్ట్ పొజిషన్ ని రీటైన్ చేసుకుందనమాట. దాంతో పాటు మనం చూస్తే కనుక IIT మెడ్రాస్ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు సెకండ్ పొజిషన్, IIT బాంబే థర్డ్ పొజిషన్, IIT ఢిల్లీ ఫోర్త్ పొజిషన్, IIT కాన్పూర్ ఫిఫ్త్ పొజిషన్, IIT ఖరగ్పూర్ సిక్స్త్ పొజిషన్, ఎయిమ్స్ ఢిల్లీ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ లో మెడికల్ సైన్సెస్ లో ఎయిమ్స్ ఢిల్లీ సెవెంత్ పొజిషన్, IIT రూర్కీ ఎయిత్ పొజిషన్, IIT గౌహటి నైన్త్ పొజిషన్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ 10th పొజిషన్ లో ఉన్నాయి. మీరు గమనిస్తే టాప్ 10 ర్యాంకింగ్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ లో ఎక్కువగా IITs ఉన్నాయి భారతదేశంలో. అంటే IITs లోనే టీచింగ్, లెర్నింగ్ అవుట్కమ్స్ కానీ, రీసెర్చ్ కానీ, రిసోర్సెస్ కానీ ఇవన్నీ బాగున్నాయి అని అర్థం అనమాట. తర్వాత మొత్తం కొత్త కేటగిరీస్ చూసుకుంటే కనుక ఓపెన్ యూనివర్సిటీస్, స్కిల్ యూనివర్సిటీస్, స్టేట్ ఫండెడ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కూడా దీనిలో యాడ్ చేశారు. AICTE చైర్పర్సన్ దీంతో పాటు ఇంకోటి కూడా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఇయర్ నుంచి సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ అంటే కంటిన్యూస్ గా ఎవరు పర్ఫామ్ చేస్తారు ఆ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ అన్ని కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తారంట. తర్వాత జామియా మిలియా ఇస్లామియా థర్డ్ కాన్సిక్యూటివ్ టర్మ్ థర్డ్ పొజిషన్ లోకి వచ్చిందంట యూనివర్సిటీ కేటగిరీలో. యూనివర్సిటీస్ లో టాప్ యూనివర్సిటీస్ లో ఇండియాలో థర్డ్ ఇయర్ కంటిన్యూస్ గా థర్డ్ పొజిషన్ రీటైన్ చేసుకుంది. 3 సంవత్సరాల నుంచి కూడా థర్డ్ పొజిషన్ లో ఉంది యూనివర్సిటీస్ కేటగిరీలో. తర్వాత జామియా హమ్దాడ్ యూనివర్సిటీ ఫార్మసీ యూనివర్సిటీస్ లో బెస్ట్ యూనివర్సిటీ అంట. అండ్ బెస్ట్ బిజినెస్ స్కూల్లో IIM అహ్మదాబాద్ ఉంది. బెస్ట్ బిజినెస్ స్కూల్ IIM అహ్మదాబాద్. ఎయిమ్స్ ఢిల్లీ మెడికల్ స్టడీస్ లో టాప్ 1 అంట. ఇట్లా మొత్తం ర్యాంకింగ్స్ ఇచ్చారు. అంతేకాదు ఈ ర్యాంకింగ్స్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వస్తే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, ప్రెస్టీజియస్ కాలేజ్ ఆ ఫీల్డ్ లో అది డెంటల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఆర్కిటెక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా అనమాట. కానీ మీరు గమనిస్తే కనుక చాలా స్టడీస్ లో మనకి IITs టాప్ లో ఉన్నాయి. ఆ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్, టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇండియాలో, అలానే కాలేజెస్, రిసోర్స్ఫుల్, తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్, జాబ్ అవుట్కమ్స్ ఉన్న కాలేజెస్, యూనివర్సిటీస్ మనం అన్ని రంగాల్లో ఎస్టాబ్లిష్ చేస్తే కనుక ఇండియా భవిష్యత్తులో వరల్డ్ లో కూడా టాప్ అవుతుంది.